దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుదువు. ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుదువు. ఎంత మంచి వాగ్దానం కదా. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం పూర్తి వచనం ఇలా ఉంది: ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక. యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె ఉండుగాక అని అనిరి. ఇది వాగ్దానం. ఈ వాగ్దానం ఎలా చూడొచ్చు? వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఎవరు? అక్కడున్న ప్రజలు, ఆ యొక్క ఊరి పెద్దలు ఆశీర్వదిస్తున్న వాగ్దానం. కానీ 11లో కూడా ఈ వాగ్దానం ఉంది. అందుకు పురద్వారమున నుండిన ప్రజలు. ఎందుకు? ఇక్కడ చనిపోయిన వాని పేరట అతని స్వాస్యము సిద్ధపరచునట్లు, స్థిరపరచునట్లు అని చెప్పుతూ అక్కడ ఈ యొక్క బోయజు రూతుని పెండ్లి చేసుకుంటూ, నేను మహ్లోను భార్య అయిన రూతు అను మోయాబీయురాలిని సంపాదించుకుని ఉన్నాను అని, దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అది వాక్యము వెనక ముందు. కనుక పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలు మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. అంటే ఇప్పుడు రూతుకి ఆశీర్వాదం ఏమిస్తున్నారు? రాహేలు ఆశీర్వాదము, లేయా ఆశీర్వాదము. మరి బోయజుకి ఏం ఆశీర్వాదం ఇస్తున్నారు? ఎఫ్రాతాలో నీవు క్షేమ అభివృద్ధి కలిగిన వాడవై. క్షేమమే కుదరదు, అభివృద్ధే కుదరదు. అభివృద్ధి ఉండాలి, క్షేమము ఉండాలి. కాబట్టి బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుదువు అని చెప్పి, ఇప్పుడు సంతానము దేవుడు నీకు ఇస్తాడు, నీ కుటుంబము దీవించబడుతుంది అని చెప్పి ఈ వాగ్దానం మనం నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది మనము చూస్తే, మనము స్పష్టంగా న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రూత్ చాప్టర్ 4 verses 11, then the elders and all the people at the gate said, ఏమంటున్నారు? ఆ యొక్క ద్వారము యొద్ద ఉండిన పెద్దలు, ప్రజలు అందరూ, we are witnesses, మేము సాక్షులము. may the Lord make the woman who is coming into your home, నీ ఇంటికి వస్తున్న ఈ స్త్రీ అంటే లైక్ రేచల్ అండ్ లేయా. కాబట్టి లేయా వలను రాహేలు వలను, who together built up, వారు కలిసి ఏ విధముగా మన ఇశ్రాయేలీల వంశమును, ఫ్యామిలీ ఆఫ్ ఇజ్రాయెల్ కుటుంబాన్ని కట్టారో, మే యూ హ్యావ్ స్టాండింగ్ ఇన్ ఎఫ్రాతా అని చెప్పుతూ అదే పదాలు ఇక్కడ మే యూ ప్రాస్పర్ ఇన్ ఎఫ్రాతా, నీవు ఎఫ్రాతాలో అభివృద్ధి చెందినవాడే, బీ ఫేమస్ ఇన్ బెత్లెహేమ్, అంటే నీవు బెత్లెహేములో ఖ్యాతి తెచ్చుకునిన వాడిగా ఉందువుగాక అని చెప్పి ఇక్కడ 11వ వచనంలోనే మనకి అంత భావం కూడా మనకి వచ్చింది. చూసారా? అంటే దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతుంది. మనము నిజంగా ఆలోచిస్తే అనేక మంది సంఘంలో రూతమ్మలు ఉన్నారు. నిజంగా ఈ గ్రంథము 4 అధ్యాయాలే ఉన్నా ఎంతగానో గుండెలు పిండేసేటంతటి వేదన ఈ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. ఎంతగా అంటే ఈ యొక్క బెత్లెహేము, ఎఫ్రాతా, ఈ రూతు గ్రంథము 1వ అధ్యాయము ఎంత మంచిగా ప్రారంభించబడుతుందంటే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు. అంటే దేవుని కార్యాలు
బయట ఏం జరుగుతున్నాయి అనే కంటే మన లోపల మన జీవితాల్లో మనం చేస్తున్న నిర్ణయాలు కావచ్చు, ప్రతి ఒక్క వెళ్తున్న సమస్యల మార్గం కావచ్చు. అప్పుడు వారికి అక్కడ కరువు కలిగింది. అప్పుడు యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు మోయాబు దేశమునకు కాపురముండుటకు, మోయాబుకు వెళ్ళొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ మోయాబుకు వెళ్ళిపోయాడు. అతని పేరు ఎలిమెలెకు. కథ ఇలా ప్రారంభించబడింది. భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వీరు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. కాబట్టి అక్కడ వారు కాపురమున్నారు. తరువాత నయోమి భర్త ఆ యొక్క పెనిమిటి ఎలిమెలకు చనిపోయాడు. కానీ ఇప్పుడు కుమారులు మిగిలి ఉన్నారు. వారికి మోయాబు స్త్రీలనిచ్చి పెండ్లి చేసింది. ఓర్ప మరియు రూతు వాళ్ళ పేర్లు. అయితే 10 సంవత్సరాలు కాపురం చేస్తారు. మహలోను, కిల్యోను చనిపోయాడు. అంటే రూతు ఆల్రెడీ కాపురం చేసింది, పిల్లల పుట్ల. ఇప్పుడు ఈ పిల్లలు పుట్టని ఈ స్త్రీకి దేవుని యొక్క వాగ్దానమును ఆ ప్రజలు చెబుతున్నారు, నీవు లేయా రాహేలు వరే దీవించు. అంటే మోడుబారిపోయిన జీవితాలు, ఇంకా ఎటువంటి ఆశ లేని జీవితాలు. ఆ యొక్క నయోమి సైతము నన్ను మారా అనండి అని చెప్పి బెత్లెహేమును దేవుడు దర్శించాడని చెప్పి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే వార్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే రూతు దేవుని హత్తుకుంది. ఎప్పుడైతే రూతు దేవుని హత్తుకుందో, మరి రూతు కోసం నేర్చుకుంటున్నాం కదా, ఆ డైలాగ్ మనం వినాలి కదా, నా వెంబడి రావద్దు అని నన్ను విడిచిపెట్టుమని బతిమాలవద్దు. నెంబర్ 1, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను బ్రతికించు. అంటే ఎంత స్టబ్బర్న్ మైండ్, అంటే స్థిరమైన హృదయం, అంటే స్థిరమైన విశ్వాసం. అంటే తను ఎంత హైలీ క్వాలిఫైడ్, డిగ్నిఫైడ్ అంటే రూతు. మరి మనకందరికీ ఎక్కువ మంది చెప్పేస్తూ ఉంటారు కదా, సామెతలు 31వ అధ్యాయం ఏమని చెప్పేస్తారంటే, గుణవతి అయిన భార్య దొరుకుట బహు అరుదు అని. నిజంగా అది ఐడియాలజీ అంటారు. అటువంటి భార్య దొరకదు, కలలు కనకండి. అటువంటి భర్త దొరకడు, కలలు కనకండి. రాసినవాడు సొలొమోను 1000 మంది భార్య. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ పర్టికులర్ 31వ అధ్యాయం బత్షెబా రాసిందంటారు. అయితే అది మన కాంటెంట్ కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 31, 30, 31 చూస్తే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే ఎవరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానము. నిన్న నేర్పించాను. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు. కనుక ఈమెని ఇప్పుడు పురద్వారము యొద్ద రూతుని దేవుడు హాన చేస్తున్నాడు. మోయాబీయులు రావద్దు అని చెప్పిన దేవుడు ఆయన వంశావళి గ్రంథము చూసినప్పుడు మత్తయి 1:1 అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అన్నదమ్ములను కనెను అంటూ ఇక్కడి నుంచి స్త్రీలు ఎంటర్ అవుతారండి. తామారు నందు పెరెసును కనెను. మామండి. నిజంగా దేవుని కార్యాలు మనం అనుకునేటట్టు మొట్టమొదట రాయబడిన స్త్రీ పేరు తామారు. రెండవ స్త్రీ పేరు మనము చూసినప్పుడు 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను. షల్మా రాహాబు, రాహాబు వేశ్య అండి. బోయజును కనెను. బోయజు రూతునందు ఓబెద్. అంటే రాహాబు బోయజును ఎంతగా పెంచింది. మరి సొలొమోను బత్షెబా రాజుని చేసిందే. అసలు బత్షెబా ఇక్కడ పేరు చూసినప్పుడు ఈ ఓబెదు యెషై కని, యెషై రాజైన దావీదుకి
దావీదు ఊరియా భార్యగా ఉండిన బత్షెబా పేరు రాయాల, ఆమె యందు సొలొమోను. చూసారు? అంటే నువ్వు నీ కుమారుని ఎలా పెంచుతున్నావు, విధంగా పెంచుతున్నావు. చిన్ని బాబండి అంటారు. నేను అనుకుంటాను ఏ 10 సంవత్సరాలు ఏ 3 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పుట్టినరోజు ప్రార్థన చేయమంటారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలీదు, ప్రార్థన చేయమంటారు. అయ్యా పుట్టినరోజు చిన్నబాబు అంటే మా సంఘంలో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మ అంటే చిన్నబాబు అడుగుతూ ఉంటాడు. ఎలా ఉంటాయంటే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యము సత్యమై ఉన్నది కనుక ఇప్పుడు మనము ఈ వాగ్దానములు మనము ఆదికాండము 24:60 చూస్తే అక్కడ వారి ఇంటి వారందరూ రెబెకాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని అంటే ఈ విధముగా ఆశీర్వాదం పొందుకొనుట అనేది గొప్ప కార్యము. మనము ఈ వాక్యమును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనకి మంచి పేరు రావాలని ఆశపడతాం కదా, కానీ అర్థం ఏంటంటే వెండి బంగారముల కంటే మంచి పేరు కోరదగినది అని సామెతలు చెబుతున్నాయి. అంటే జెఫన్యా గ్రంథం 3:19 నేను ఖ్యాతిని మంచి పేరును, నీకు ఖ్యాతి మంచి పేరు రావాలి అంటే అది దేవుడు ఇవ్వాలి, దేవుడు చేయాలి. కనుక 20వ మరలా దేవుడు చెప్తున్నాడు, జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును ఇప్పించేవాడిగా ఉన్నాను. మరి ఇప్పుడు బోయాజు క్యారెక్టర్ మనం చూడాలి కదా. బోయాజు ఏమై ఉన్నాడు, బోయాజు ఎటువంటి వాడు, అసలు రూతు గ్రంథం మనకేమి నేర్పిస్తుంది అని చూచినప్పుడు, బోయజ్ కోసం మనం చూచినప్పుడు బోయజ్, మరి మీ బోయజ్ ఎవరు? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అతను ఎటువంటి వాడు? నెంబర్ 1 ప్రొవైడర్, యేసుక్రీస్తు అన్నట్టు. రూతు ఎవరు? ఒక విడిచిపెట్టబడిన మనస్థానంలో ఉన్న స్త్రీ. అయితే మరి నయోమి ఎవరు? వాగ్దానమునకు వారసురాలు. ఆ యొక్క వాగ్దానమునకు వారసురాలు నయోమి, కానీ ఆ మొద్దు నుండి చిగురు రూతు వచ్చేస్తుందండి వెంబడి. చూసారా? దేవుని కార్యాలు. కనుక ప్రొవైడర్, రెండవది ప్రొటెక్టర్, మూడవది ఇంటర్సెసర్ అంటే ఏంటి? ప్రొవైడర్ అంటే సమకూర్చేవాడు, ప్రొటెక్టర్ అంటే కాపాడేవాడు, ఇంటర్సెసర్ అంటే మధ్యవర్తి. మరి మధ్యవర్తిత్వం చేశాడు కదా. ఆ భూమి పరాయి వాళ్ళకి అమ్మకూడదు, ఇంట్లో వాళ్ళకి అమ్మాలి. తక్కువ ఎక్కువైనా ఆస్తులు, అంతస్తులు, పంతాలు, పట్టింపులకు పోయి ఊరోళ్ళకి తగలబెట్టేస్తున్నామే మన కోపాలకి. ఇక్కడ తర్వాత ఏ కవరర్ అంటే అన్ని తన మీద వేసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే రిడీమర్, విమోచించేవాడు. అంటే కేవలము రూతు నిలబడిందండి. కానీ రూతు అంతరంగాన్ని మీకు చూసినప్పుడు ఇంకా బోయజ్ క్యారెక్టర్ ఎంత అంటే ఒబీడియంట్ అండ్ అప్రైట్ ఇన్ క్యారెక్టర్. అంటే అతను తన యొక్క హృదయములో ఎటువంటి నిష్ఠా గరిష్టలు కలిగి నిర్దిష్టమైన తన యొక్క క్వాలిటీస్ ని, గుణగణాలని పెంచుకునేవాడిగా మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే రెస్పెక్ట్ టు ఎవ్రీవన్, ఒక పనికత్తిగా ఆ పరిగె ఏరుకోవడానికి వెళ్ళి యజమానురాలైపోయింది. ప్రతి ఒక్కరికి మర్యాదనిచ్చేవాడుగా. రెండవది పుట్టింగ్ ద నీడ్ ఆఫ్ అదర్స్ అబౌవ్ దేర్ ఓన్, అంటే తనకంటే కూడా ఎదుటి వారి క్షేమము కొరకు యోచించేవాడిగా, ఎదుటివారి ఆకలి తీర్చేవాడిగా, ఎదుటివారి ఆదరణ కోసం ఆశపడే క్యారెక్టర్. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ బోయజ్ కోసము ఏ అఫీషియల్ గా దేవుడు రాయిపించాడంటే, ఆలోచిస్తే బోయజు స్తంభం అని యెరూషలేములో ఒక స్తంభం పెట్టబడిందండి. నిజంగా నేను నా మందిరములో నేను నిన్ను స్తంభముగా నిలిపెదను అంటే అక్కడ బోయజు స్తంభము కూడా ఉంది. ఇప్పుడు మనము వాక్యంలోనికి వెళ్ళి అసలు బోయజు క్యారెక్టర్ చూస్తే రూతు గ్రంథము 2:19 ఎక్కడ ఏరుకొన్నావు, అసలు ఎవరు నీ యందు లక్ష్యం ఉంచారు, నీవు ఎక్కడ పనిచేశావు, అతను దీవించబడును గాక అని నయోమి మామూలుగా చెప్తుంటే అతని పేరు బోయజు అనెను. బోయజు అన్న మాటకు రిడీమర్, విమోచించేవాడు. రూతు అన్న మాటకు ఫ్రెండ్ అనే అర్థము.
నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. కనుక నయోమి ఏం చెప్తుంది? ఆ బోయజ్ క్యారెక్టర్ చెప్తుంది, బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడు. అంటే ఆ మనుష్యుడు మన సమీప బంధు. దేవుడు ఎక్కడా అన్యాయం చేయడండి. దేవుడు ఏ కోసానా కూడా అన్యాయం చేయడండి. ఏమి చెప్తుంది తెలుసా? నువ్వు నిలకడగా ఉండు. ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు తెలుసా? నీవు నిలకడగా ఉండు. వేరే ఎవ్వరికి నువ్వు కనబడకపోవటమే మంచిది. కాబట్టి ఇక్కడ 2వ అధ్యాయం అయింది కదా. 3వ అధ్యాయం ఏ విధముగా ప్రారంభించబడుతుంది అంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము సత్యము. అప్పుడు నయోమి అంటుంది, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీ కొరకు నేను విశ్రాంతి మరి దేవుడు విశ్రాంతి విచారించట్లేదా? ఎంత ఆదరణకరమైన మాటలు. ఎవని పనికత్తెల యొద్ద ఉంటివో. ఈ రాత్రి ప్లాన్ అడిగిందండి, ప్లాన్ చెప్తుంది. ఏం చెప్తుంది? నువ్వు నేను అలా రావాలి దేవుని సన్నిధికి. ఆ నకిలు వేసుకొని వచ్చేస్తారు. ఎంత ఘోరంగా వచ్చేస్తారంటే, అంటే దేవుడు అంటే లెక్కలేనట్టుగా వచ్చే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నీవు స్నానము చేసి నెంబర్ 1, తైలము రాసుకొని నెంబర్ 2, బట్టలు ప్రశస్తమైనవి కట్టుకొని నెంబర్ 3, అప్పుడు వెళ్ళాలి. నెక్స్ట్, అతడు సేద తీరేంత వరకు మరుగై ఉండాలి. చూసారా? అప్పుడు నీవు గుర్తెరిగి ఆ చీకటిలో అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసుకొని పండుకో. చూసారా? అప్పుడు ఆమె చెప్పిందంతా చేసి ఆజ్ఞాపించినదంతయు చేశాను. నిజంగా అబ్రహాముని దేవుడు పిలిచాడు, రా ఆశీర్వదిస్తాను. రూతుని దేవుడు పిలలేదు. రూతు వచ్చేసి చెప్తుంది, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. అసలు రూతు కోసం ఎన్ని చెప్పినా కూడా తక్కువే. అప్పుడు అతనికి ఊహ తెలిసి ఎవరు వచ్చారని చెప్పి కనుక్కొని ఎంత మంచి మాటలు మాట్లాడు. నీవు దీవెన పొందిన దానవు. కొద్ది వారినే కాని, గొప్ప వారినే కాని, యవ్వనస్తులను వెంబడించి. నీ ఉందా అటువంటి క్యారెక్టర్? ఉందా అటువంటి స్థిరమైన వృద్ధి? నీ యొక్క మునుపటి ప్రవర్తన కంటే, అంటే ఇప్పటి సత్ప్రవర్తన చాలా గొప్పది. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు. చూసా ఎంత మంచి మాటలు అని చెప్పుతూ, నేను నిన్ను విడిపిస్తాను, అయితే నేను పద్ధతి గుండా వెళ్ళాలి అని చెప్పి అన్నీ ఇచ్చి పంపించాడండి. ఇప్పుడు అత్త అడుగుతుంది, ఏం జరిగింది అని. అప్పుడు ఈ యొక్క జరిగిన విషయం చెప్పినప్పుడు మళ్ళా బోయజ్ క్యారెక్టర్ 3వ అధ్యాయం 18వ వచనం, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకునుడు. ఇటువంటి మంచి క్వాలిటీసు ఇక్కడ నీకు చెప్పబడుతున్న మాట, నాకు చెప్పబడి, ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండు. నాతో దేవుడు చెప్పారు, ఊరకనే ఉండు. You don't know what is going to happen. I know everything what I am going to do. దేవుడు ఈ రోజు నీతో చెప్పుతున్న మాట, నీవు ఊరకనే ఉండు, నీవు ఊరకనే ఉండు. ఎప్పుడైతే చాలా కష్టమైంది ఏంటో తెలుసా? ఊరకనే ఉండు. అన్ని తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. నన్ను అడగండి. అప్పుడు బోయజు పురద్వారమున కూర్చొని బంధువు వెళుతున్నప్పుడు అప్పుడు జరిగిన సన్నివేశం అండి ఇది. ఎప్పుడైతే ఈ సన్నివేశం జరిగిందో, దేవుడు ప్రణాళిక కలిగి, ఉద్దేశము కలిగి, నీ పట్ల చిత్తము కలిగి ఉన్నాడు. ఈరోజు బోయజ్ గురించి నేర్చుకున్న నీవు ఈ బోయజ్ని దేవుడు ఏ విధముగా నిలబెట్టుకున్నాడో, నియమించుకున్నాడో ప్రభువునందు ప్రియులరా. ఇప్పుడు క్రెడిట్ అంతా ఎవరికి దక్కింది? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువైన నీ కోడలు. నిజంగా అత్త కోడలు ఎలా ఉన్నారా? నీ ప్రాణమును దాచి ముసలితనమును నీకు పోషకుడగినని నయోమి ఆ బిడ్డలు తీసుకుని కౌగిట నుంచుకుని దాదిగా ఉండెను. కాబట్టి చూసారా ప్రభునందు ప్రియులరా, ఎవరు ఈ వంశావళి చదివితే అతడు దావీదుకు తండ్రి అయిన యెస్సై యొక్క తండ్రి, యెషైకి తండ్రి. ఎవరి యందు కలిగింది? రాహాబు నందు
బోయజు పుట్టాడు. ఈరోజు రాహాబు ఏ స్థితికి, ఆ యొక్క వేశ్య అని చెప్పబడిన స్త్రీని, పెరెషు వంశావళి అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు నీతో చెప్పుతున్న మాట, దేవుడు సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయనకి మహిమ కావాలి, సాక్ష్యం కావాలి. బెత్లెహేములో, యోధాలో ఈరోజు నిన్ను బట్టి నీ ఊరు దీవించబడాలి, నిన్ను బట్టి నీ ఊరు ప్రసిద్ధిగా కాలి. ఈరోజు మాట్లాడితే బెల్లంపల్లి బెల్లంపల్లి అంటున్నారు. ఆయన్ని బట్టి ఆ ఊరు ప్రాతినిధ్యం చెందింది. మనం ఎందుకు కూలుకోవాలి? మైకులు పట్టుకొని ఆయన ఎలాగైనా. దేవుడు కృపావరాలు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు. కనుక ఏ రోజు మనలో కుళ్ళు, కపటం, కుతంత్రం రాకుండా దేవుని సేవలో ముందుకు వెళ్ళదుము గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిత్యముగా నీ కృప కలిగిన, కనికరం కలిగిన, ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగిస్తూ, నీవు నమ్మదగిన దేవుడు అని, నీ యొద్దకు వచ్చి వారిని త్రోసివేవని, వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు 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 చొప్పున దీవిస్తూ, ఎవ్వరి మీద మేము అసూయపడకుండా బోయజు లాంటి, ఒక మొర్దెకై వంటి, ఒక దానియేలు వంటి వారితో పోటీ పడే భాగ్యం మాకిమ్మని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది పంపించండి. 13వ తేదీ మన సాల్మియా క్రిస్మస్, 20వ తేదీ మెగా క్రిస్మస్. ప్రార్థించండి.